శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ సరస్వతి నమః భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందంలో మనం 40 భాగాలు చెప్పుకున్నాం. 41వ భాగం చెప్పుకోవాలి. ఎక్కడున్నాం గుర్తుందా? గుర్తులేదా? నేను కూడా గుర్తు తెచ్చుకోవాలి. మధ్య మధ్యలో మొదటేదో తెలుసుకోవాలి. దక్ష ప్రజాపతి కథ. దక్షుడు తపస్సు చేసి నారాయణుని ప్రత్యక్షం చేసుకుంటాడు. నారాయణుడు అశక్ని అనే అమ్మాయిని ఇచ్చి వెళ్తాడు, ఈమెతో నువ్వు సంసారం చేయమని. ఆమె ద్వారా ఆయన 10,000 మంది పిల్లల్ని కన్నాడు. వాళ్ళని హర్యశ్వులు అంటారు. వాళ్ళు పుట్టిపోవడంతో వాళ్ళు కూడా తపస్సుకి వెళ్ళిపోతారు. అప్పుడు నారదుడు వాళ్ళకి ప్రత్యక్షమై నారదుడు బోధ చేస్తున్నాడు వాళ్ళకి. అందులో ఉన్నాం మనం, ఆ వ్యవహారంలో ఉన్నాం. నారద మహర్షి హర్యశ్వులతో, ఓ హర్యశ్వులారా, మీరు ప్రజాపతులే అయినా మూర్ఖులే. భూమి అంతాన్ని చూడకుండా మీరు ప్రాణుల్ని ఏ విధంగా సృష్టించగలరు అని ప్రశ్నించి, ఇంకా ఒకే పురుషుడు గల దేశాన్ని, బయటకు వచ్చే దారి కనపడని సొరంగాన్ని, అనేక రూపాల గల యువతిని, వేశ్యకు భర్తకు పురుషుని, వేర్వేరు దిక్కుల్లో ప్రవహించే నదిని, 25 వస్తువులు గల అద్భుత గృహాన్ని, ఒకచోట ఉండి చిత్రమైన కథలు చెప్పే హంసని, చురకత్తులతో వజ్రాలతో చేయబడి తనత్తర తానే తిరిగే చక్రాన్ని, గురించి తెలుసుకోకుండా విద్వాంసులైన మీ తండ్రి గారి ఆదేశాన్ని పాటిస్తూ సృష్టిని ఏ విధంగా చేయగలరు? దేవర్షి అయిన నారద మహర్షి విషయాన్ని దాచిపెట్టి చాలా మాటలు చెప్పాడు వాళ్ళకి. హర్యశ్వులు ఆ మాటలు విని, ఆ మాటల్లోని రహస్యాన్ని తమంత తాముగా బుద్ధిని ఉపయోగించి తమకు పుట్టుకతో వచ్చిన విచార శక్తితో ఆలోచించారు. భూమి యొక్క అంతం చూడకుండా అని నారద మహర్షి అన్నాడు. దానిలో భూమి అంటే దేహ ఇంద్రియ మనస్సంఘాతం. దీని ఎందు అభిమానం గల జీవుడు దీనిచే బంధింపబడతాడు. దానిలో భూమి అంటే నీ దేహ ఇంద్రియమైన సంఘాతం. దీని ఎందు అభిమానం గల జీవుడు దీనిచే బంధింపబడతాడు. ఆ అభిమానాన్ని మట్టు పెట్టకుండా, ఆ వాక్యం 2 సార్లు ప్రింట్ చేశాడు ఇక్కడ. ఆ అభిమానాన్ని మట్టు పెట్టకుండా బంధుహేతువులైన కర్మలను చేయడం వల్ల ఒరిగేది ఏముండదు. అలాగే ఈశ్వరుడు అద్వితీయుడు. ఈశ్వర భావం, రక్షించే శక్తి, కీర్తి, శ్రీ, జ్ఞానం, వైరాగ్యాలు పూర్ణంగా ఉన్న ఆ ఈశ్వరుడు తనకు తానే ఆరాధుడై ప్రకృతికి అతీతుడుగా ఉన్నాడు. ఆయనే జీవులు యందు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలకి అతీతమైన తురీయ ఆత్మతత్వమై ఉన్నను సంసారానికి అతీతుడుగానే ఉన్నాడు. అట్టి ఈశ్వరుని ఆత్మరూపంగా దర్శించకుండా మోక్షానికి పనికిరాని కర్మ వల్ల మానవుడికి ఒరిగేది ఏముండదు. ఇదే నారదుడు అన్న ఒకే పురుషుడు లేక ఒకే రాష్ట్రము, ఒకే దేశం. అంటే ఇంతకు ముందు చెప్పిన దానికి ఒక్కో దానికి వివరణ ఇస్తున్నారనమాట. వివరణ రేపు కొనసాగిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, दासगण महाराज की जय, भरद्वाज महाराज की जय, हेमाद पंत महाराज की जय, समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिमीषा गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साई.